అందరికీ నమస్కారం. ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్ ఈ సంచిక మీ అందరికీ కూడా స్వాగతం. ఈ సంచికలో మనం ఉద్యోగులందరికీ కూడా ఎంతో అత్యవసరమైనటువంటి ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేటువంటి రూల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని ఒక 4-5 సంచికల్లో ధారావాహిక అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యనే ఏపీపీఎస్సీ వారు చేసినటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను కూడా కొత్తగా చేర్చడం జరిగింది. అందువల్ల డిపార్ట్మెంట్ టెస్ట్ రాసేటువంటి ఉద్యోగులకు కూడా ఈ రూల్స్ తెలుసుకోవడం చాలా అత్యవసరం. అంతేకాకుండా మనము రోజు పనిచేసేటువంటి డిపార్ట్మెంట్లో కూడా మనం ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ చూస్తున్నప్పటికీ చూడకపోయినప్పటికీ ప్రతి ఉద్యోగి కూడా తన రిక్రూట్మెంట్ గురించి, తన ప్రమోషన్ గురించి, తన సీనియారిటీ గురించి, తనకు రావాల్సినటువంటి సర్వీస్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఖచ్చితంగా ఈ పెన్షన్ రూల్స్ గురించి, ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ముఖ్యంగా రిక్రూట్మెంట్ రూల్స్ అన్నమాట. ఒక ఉద్యోగికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీపీఎస్సీ కానీ డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇవ్వాలన్నా, అలాగే ఒక కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాలన్నా, లేదా ఒకరికి ప్రమోషన్ ఇవ్వాలన్నా, ఒకరికి సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలన్నా, ప్రొబేషన్ డిక్లేర్ చేయాలన్నా, సీనియారిటీ లిస్ట్ తయారు చేయాలన్నా, ప్రమోషన్ ఇవ్వాలన్నా, అలాంటి ఏది చేయాలన్నా కూడా ఈ రూల్స్ ఫాలో అయ్యి చేయవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే మొట్టమొదటిగా ఈ రూల్స్ని ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 అంటారు. అంటే ఇవి 1996 నుంచి అమల్లోకి రావటం జరిగిందనమాట. ఇది జీఓఎంఎస్ నెంబర్ 436 డేటెడ్ 15/10/96, జీఓఎంఎస్ నెంబర్ 436 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 15/10/96 నుంచి అమల్లోకి రావటం జరిగిందనమాట. ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని నిర్వచనాలు ఉంటాయి, డెఫినిషన్స్. ప్రతి రూల్స్లో కూడా డెఫినిషన్ మార్పుగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ అంటే డెఫినిషన్ వేరుగా ఉంటుంది, డిపెండెంట్స్ అంటే డెఫినిషన్ వేరుగా ఉంటుంది. అదే మెడికల్ అండ్ అటెండెన్స్ రూల్స్, ఒక మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్ పెట్టుకునేటప్పుడు ఫ్యామిలీ అంటే డెఫినిషన్ వేరుగా ఉంటుంది. ఈ డెఫినిషన్ అక్కడ ఉపయోగించకూడదు, ఆ డెఫినిషన్ ఇక్కడ ఉపయోగించకూడదు. కాబట్టి ప్రతి సర్వీస్ రూల్స్లో కూడా ఇచ్చేటువంటి డెఫినిషన్స్, నిర్వచనాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఈ వీడియోలో ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి డెఫినిషన్ ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముందుగా ఏంటంటే అడ్హాక్ రూల్స్ అని ఉంటాయి చాలా చోట్ల. మనకి ప్రతి జీవోలో కూడా అడ్హాక్ రూల్స్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దీస్ రూల్స్ ఆర్ ఎనీ అడ్హాక్ రూల్స్ అని రాస్తుంటారు. అడ్హాక్ రూల్ అంటే ఏమిటి అంటే, ఒక డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు క్రియేట్ చేసి వాటికి టెంపరరీ సర్వీస్ రూల్స్ కనుక అప్పటికప్పుడు ఫామ్ చేసినట్లయితే వాటిని అడ్హాక్ రూల్స్ అని చెప్పేసి అనటం జరుగుతుంది అన్నమాట. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే మొన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సిస్టమ్ తీసుకొచ్చారు. దానిలో వాళ్ళకు కొన్ని రూల్స్ రూపొందించి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. దోస్ ఆర్ కాల్డ్ అడ్హాక్ రూల్స్ అనమాట. సో అట్లా టెంపరరీ రూల్స్ని అడ్హాక్ రూల్స్ అంటారు. తర్వాత రెండవ డెఫినిషన్ అపాయింటెడ్ టు ఏ సర్వీస్. ఒక సర్వీస్కి ఒక వ్యక్తి అపాయింట్ అయ్యాడు అని ఎప్పుడు చెప్తారు, దానికి డెఫినిషన్ ఏమిటి అని అడిగితే అపాయింటెడ్ ఫస్ట్ టైం ఇన్ గవర్నమెంట్ పోస్ట్. మొట్టమొదటిసారి మనం గవర్నమెంట్ సర్వీస్లో అపాయింట్ అయ్యి ఉంటే, రెగ్యులర్ టైం స్కేల్లో అపాయింట్ అయ్యి ఉన్నట్టయితే అపాయింటెడ్ టు ఏ సర్వీస్ అంటారు. అదర్ దాన్ రూల్ 10A. 10A అంటే టెంపరరీ అపాయింట్మెంట్. అలా కాకుండా రెగ్యులర్ అపాయింట్మెంట్ జరిగి ఉంటే దాన్ని అపాయింటెడ్ టు ఏ సర్వీస్. ఈ డెఫినిషన్స్ అన్నీ కూడా రూల్ 2 ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో ఉంటాయి. మనకు ప్రశ్న వేసేటప్పుడు అపాయింటెడ్ టు ఏ సర్వీస్ మీన్స్ అని ఇవ్వచ్చు. అపాయింటెడ్ టు ఏ సర్వీస్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ రూల్ నెంబర్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని ఇవ్వచ్చు. రూల్ 2, 3, 4 అని ఇస్తే రూల్ 2 అనేది మనం ఆప్ట్ చేసుకోవాలి. రెండు రకాలుగా ఉంటుంది. సో ఈ రూల్ 2లో ఈ డెఫినిషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత అప్రూవ్డ్ క్యాండిడేట్. అప్రూవ్డ్ క్యాండిడేట్ అంటే ఏంటి? ఒక సెలెక్టెడ్ లిస్టులో ఒక క్యాండిడేట్ పేరు కనుక అప్రూవ్ అయ్యి ఉండి, కాంపిటెంట్ అథారిటీ అప్రూవ్ చేసి అతనికి ఉద్యోగం ఇవ్వడానికి లేకపోతే ప్రమోషన్ ఇవ్వడానికి అప్రూవ్డ్ లిస్ట్ కనుక అప్రూవ్ చేసినట్టయితే ఆ లిస్టులో పేరు ఉంటే అతన్ని అప్రూవ్డ్ క్యాండిడేట్ అంటారు అని చెప్పి తెలియజేస్తుంది. అలాగే అప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటారు. అప్రూవ్డ్ ప్రొబేషనర్ అంటే ఎవరు అన్నప్పుడు, మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనుక ఉద్యోగంలో చేరితే 2 years 3 years కంటిన్యూస్ సర్వీస్లో 2 years కంటిన్యూస్ డ్యూటీ పీరియడ్ చేసినప్పుడు వాడి ప్రొబేషన్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్ ఇచ్చినప్పుడు 2 years కంటిన్యూస్ పీరియడ్లో
1 ఇయర్ డ్యూటీ చేసినప్పుడు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. అలా ఎవరికైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినా ప్రమోషన్ ద్వారా వచ్చినా వాళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందో వాళ్ళని అప్రూవ్డ్ ప్రొబేషనర్స్ అంటారు. తర్వాత మనకు రిక్రూట్మెంట్లో అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనే ఒక పదము మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ అపాయింటెడ్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి అని కనుక అడిగితే, ఒక సర్వీస్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని మరొక సర్వీస్లో ఉన్నటువంటి ఇంకొక పోస్ట్లోకి నియమించడాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటం జరుగుతుందన్నమాట. మనకి పూర్తిగా అర్థం కావాలంటే, ఒక ఆఫీస్ సబార్డినేట్ ఆర్ అటెండర్, ఒక ఆఫీస్ సబార్డినేట్ని మనం ప్రమోషన్ ద్వారా ఒక జూనియర్ అసిస్టెంట్ గానో టైపిస్ట్ గానో నియమించినప్పుడు దాన్ని మనం ప్రమోషన్ అంటాం, కానీ దాన్ని టెక్నికల్గా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనాలి. ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ అనేది ఏపీ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూల్స్లో ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఆర్ టైపిస్ట్ అనేవి ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లో ఉంటాయి. కాబట్టి ఏపీ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అనేటువంటి ఒక సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగి ప్రమోషన్ మీద ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లోకి మారి దాంట్లో ఉన్న వేరే పోస్ట్లోకి వస్తున్నాడు. కాబట్టి దిస్ ఈజ్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్. అలా కాకుండా ఏపీ మినిస్టీరియల్ సర్వీస్లోనే ఉన్నటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ ఏపీ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్లోనే ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ప్రమోట్ అయితే దాన్ని ప్రమోషన్ అంటారు. కాబట్టి ఒక సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగిని ప్రమోషన్ మీద వేరే సర్వీస్లో ఉన్న పోస్ట్కి కనుక మనం మార్చినట్లయితే దాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటారు అని చెప్పేసి ఈ డెఫినేషన్ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత మనం చాలా చోట్ల ఈ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి ఎక్స్ ఆర్మీ అని చెప్పేసి మనం రిజర్వేషన్ ఇస్తాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి? మనకు ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే కేవలం ఆర్మీలో పనిచేసిన వాళ్ళు అని చెప్పి అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈ డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఆర్మీలో పనిచేసినా, లేకపోతే నేవీలో పనిచేసినా, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో పనిచేసినా, ఈ మూడిట్లో దేంట్లో పనిచేసినా ఆయన ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అంటారు. సో భూమి మీద కాపాడితే ఆర్మీ ఫోర్సు, అలాగే సముద్రంలో కాపాడితే నేవీ ఫోర్సు, గాలిలో కాపాడితే ఎయిర్ ఫోర్స్. సో ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఆర్మ్డ్ ఫోర్స్ అనే డెఫినేషన్లోకి వస్తారని చెప్పేసి ఈ రూల్ 2 తెలియజేస్తుంది. అలాగే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ అనుకుంటుంటాం. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, ఏబిసిడిఈ. ఈ అంటే ఏంటి? ఎవరు బీసీ, ఎవరు బీసీ కాదు, ఎవరు ఎస్సీ, ఎవరు ఎస్టీ కాదు, ఎవరు ఎస్టీ, ఎవరు ఎస్టీ కాదు తెలుసుకోవాలంటే ఈ సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి చివరిలో షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో షెడ్యూల్ 1లో ఉన్నటువంటి బీసీ లిస్ట్ ఉంటుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏబిసిడి. దానిలో దేంట్లో అయితే ఈ కులం పేరు ఉంటుందో వాళ్ళు ఆ కులానికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మనకి అది తెలుసుకోవాలంటే ఈ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ పుస్తకంలో లాస్ట్లో ఉండేటువంటి షెడ్యూల్లోకి వెళ్ళి ఆ షెడ్యూల్లో మనం చూసుకోవాలన్నమాట. అలాగే క్యాడర్ అంటే ఏంటి? క్యాడర్ డిఫరెంట్ క్యాడర్స్లో పనిచేస్తుంటారు. క్యాడర్ స్ట్రెంగ్త్ అంటారు, మనకు రోజు చూస్తాం మనం క్యాడర్ స్ట్రెంగ్త్ అని అంటుంటారు. క్యాడర్ అంటే ఏంటంటే వేరియస్ పోస్ట్ ఇన్ ఏ క్లాస్, కేటగిరీ ఆర్ గ్రేడ్. ఒక గ్రేడ్లో ఉన్నటువంటి రకరకాల పోస్టులను కలిపి క్యాడర్ అంటారు. ఉదాహరణకు ఒక సీనియర్ అసిస్టెంట్కి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ కేటగిరీలో సీనియర్ అసిస్టెంట్ ఉంటుంది, సీనియర్ అకౌంటెంట్ ఉంటుంది, సీనియర్ ఆడిటర్ ఉంటుంది. ఇలా రకరకాల పోస్టులు ఉంటాయి. వేరియస్ పోస్ట్ ఇన్ ఏ క్లాస్ ఆర్ కేటగిరీ ఆర్ సర్వీస్ ఆర్ కాల్డ్ క్యాడర్ అనమాట. ఈ మొత్తాన్ని కలిపి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అంటారు. దానిలో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో సీనియర్ అసిస్టెంట్ ఉంటారు, సీనియర్ ఆడిటర్ ఉంటారు, అలాగే సీనియర్ అకౌంటెంట్ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కలిపి ఒక క్యాడర్ అంటారని డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే సర్వీస్ రూల్స్లో ఎక్కడన్నా వేర్ ఇట్ ఈజ్ నెసరీ టు కన్సల్ట్ ది కమిషన్, వేర్ ఇట్ ఈజ్ నెసరీ టు అబ్టైన్ ది కంకరెన్స్ ఆఫ్ ది కమిషన్ అని రాస్తారు. ఈ కమిషన్ అంటే ఎవరు అంటే, మన స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఎక్కడైనా కమిషన్ అనే పదం వస్తే ఇట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని డెఫినేషన్ ఇవ్వటం జరిగిందనమాట. అలాగే కన్ఫర్మ్డ్ మెంబర్, చాలా చోట్ల కన్ఫర్మ్డ్ మెంబర్ అని మనకి సీనియారిటీ లిస్టులో కానీ జీవోస్లో వస్తుంటాయి. కన్ఫర్మ్డ్ మెంబర్ అంటే ఎవరైనా సరే ఒక ఉద్యోగి ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ చేరిన క్యాడర్లో ఆయన సర్వీస్ రెగ్యులరైజ్ అయినట్టయితే రెగ్యులరైజ్ అయినటువంటి ఉద్యోగిని కన్ఫర్మ్డ్ మెంబర్ అంటారు అని డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. 2-3 ప్రమోషన్లు తీసుకోవచ్చు, కానీ ఇనీషియల్ క్యాడర్లో రెగ్యులరైజ్ అయితే హీ ఈజ్ ఎ కన్ఫర్మ్డ్ మెంబర్ అంటారని ఈ డెఫినేషన్ మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. తర్వాత డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అంటే ఏంటి? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అని చాలా జీవోల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటి అని మనం చూసినట్లయితే దానికి అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొబేషన్. మనం ఏ రోజైతే ఒక పోస్టులో
మన ప్రొబేషన్ కమెన్స్ చేస్తామో మొదలు పెడతామో ఆ రోజున డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అంటారు. ఉదాహరణకి టెంపరరీ అపాయింట్మెంట్ అయితే అది డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్మెంట్ కాదు. ఒక కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఒక ఉద్యోగి చనిపోయినప్పుడు మనం గనక ఆ ఉద్యోగికి కండిషనల్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఆయన ప్రొబేషన్ కమెన్స్ చేస్తాడు. అటువంటి సందర్భంలో ఏ రోజైతే ఫుల్లీ క్వాలిఫైడ్ అవుతారో దాన్నే డేట్ ఆఫ్ రెగ్యులర్ అపాయింట్మెంట్ అంటాం జరుగుతుందన్నమాట. ఇవి కొన్ని రకాలైనటువంటి డెఫినిషన్స్. మరికొన్ని డెఫినిషన్స్ ఉన్నాయి. వీటిని మరొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు ఎంప్లాయీస్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని సర్వీస్ విషయాలు తెలుసుకోవడానికి మీ అందరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు.